హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న లైవ్లో చెప్పాను కదండి, మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. స్వయంభూ అమ్మవారు అని చెప్పాను కదా, ఆ రోజు అన్నమాట. కొంచెం అటు ఇటు మీటింగ్స్ అని ఇంట్లో పనులు బయటికి అటు ఇటు తిరగడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట. అప్లోడ్ చేయలేకపోయాను. మేము వెళ్ళాలని పెద్ద ప్లానింగ్ ఏం చేసుకోలేదన్నమాట. నేను మా ఆయన మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటే నేను మామూలుగా అడిగాను అనమాట. ఇట్లా యూట్యూబ్లో బాగా వస్తుంది కదా అమ్మవారు, స్వయంభూ అమ్మవారు అని చెప్పేసి బాగా చూపిస్తున్నారు, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందామా అని చెప్పేసి అడిగాను అనమాట. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామండి. నైట్ 10 o'clock అన్నమాట. వెంటనే మా తమ్ముడికును మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాము, మీరు వస్తారా అని చెప్పేసి అడిగాడనమాట. మా తమ్ముడు వెంటనే నేను వస్తా బావా అనేసి అన్నాడు. అలాగే మా అన్న వాళ్ళేమో మానసదేవి టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నారంట. కాకపోతే అటు నెక్స్ట్ వారమైనా వెళ్ళొచ్చులే, మీరు వెళ్తున్నారు కదా మీతో పాటు మేము కూడా వస్తాం, అందరం కలిసి వెళ్దామని చెప్పేసి మా అన్నయ్య కూడా మాతో పాటు వచ్చాడనమాట. బయట అక్కడికి ముగ్గేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఛాయ్ తాగానండి. అది ఏంటో తెలియదు కానీ ఛాయ్ తాగితేనైతే బలం వస్తుంది అన్నమాట. ఎనర్జీ కొంచెం పని చేసుకోగల ఓపిక వస్తుందండి. అది టీకి నేను ఛాయ్కి అయితే బాగా అడిక్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 6:30 అయిందంటే కంపల్సరీ ఛాయ్ తాగాల్సిందే. ఛాయ్ తాగేసి గిన్నెలని దోముకొని ఇల్లు తుడుచుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దీపం పెట్టానండి. తర్వాత టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశానండి. మా బంగారికి ఇడ్లీలో క్యారెట్ వేస్తే ఇష్టం అన్నమాట. అలాగే చట్నీలో పచ్చిమిర్చి టమాటా పల్లీలతో చట్నీ చేస్తూ ఉంటే మా ఆయన ఒక 2 వంకాయలు వేసి చూడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి చేశాను. అలాగే మేము మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య అందరం వెళ్తున్నాం కదా, తిననీకి కావాలి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను నిమ్మకాయ పులిహోరను కందికాయలు ఉడకబెట్టాను అనమాట. నేను ఇటు పని చేస్తూ ఉన్నాను, ఇటు మాకు పంపు వచ్చిందండి. మా బంగారి మా ఆయన ఇద్దరు పట్టేశారనమాట. నేను అవన్నీ వంటలు చేసేసుకొని మిగిలిన బోళ్ళు కూడా అన్ని దోమేసుకున్నాను అన్నీ చెప్తుంది. కానీ ఇంతవరకు అమ్మవారి టెంపుల్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారు కదండి. మంచిర్యాల దగ్గర ముల్కల గ్రామంలో స్వయంభూ విజయ దుర్గాదేవి అమ్మవారు వెలిసారండి. అందుకోసం అని చెప్పేసి అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. నాకైతే వీడియోస్ తీయటంలో మా పిల్లల కంటే ఎక్కువ మా ఆయనే సపోర్ట్ చేస్తారన్నమాట. మా బంగారిని తీయమంటేనేమో తీయలేదండి. తర్వాత మా ఆయనని అడిగాను అనమాట. సరే అని చెప్పేసి తను వీడియో తీశాడు. మా పెద్దల్లుడు దేవాంశ్, నడిపల్లుడు శ్రేయాంశ్ అన్నమాట. చిన్నోడు వాళ్ళ మమ్మీ దగ్గరే ఉన్నాడండి. కొద్ది రోజుల్లోనే అమ్మవారి దగ్గరికి అయితే భక్తులు అయితే చాలామంది వచ్చారన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు పోయినప్పుడు ఇంతమంది లేరటండి. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఫుల్ మంది అన్నమాట. మమ్మల్ని ఒక గంట సేపు వెయిట్ చేయించారండి. మేము ఈలోపు మా చిన్నల్లుడు బొమ్మ కావాలంటే సరే అని చెప్పేసి వెళ్ళి బొమ్మ కొనుక్కొని వచ్చామండి. కాకపోతే మా చిన్నోడు ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఆ బొమ్మ అసలు ఎట్లుంది అని చెప్పేసి చూడలేదన్నమాట. మా పొట్టోడు అదే బొమ్మ కావాలని చెప్పేసి ఏడ్చాడు. కానీ తీసుకొచ్చినాక ఒక పావు గంట వరకే చూస్తే ఆ బొమ్మ విరిగిపోయిందండి. కానీ మా పొట్టుడు అయితే అసలు ఆ బొమ్మతో ఆడని కూడా ఆడలేదన్నమాట. పట్టుకొని నిల్చొనే ఉన్నాడు. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అస్సలు ఆ బొమ్మ తీసుకోలేదండి. నేను ఇవ్వనంటే ఇవ్వను, మీరే విరగొట్టుకున్నారు, ఖరాబ్ చేసుకొని మళ్ళీ వచ్చి అడుగుతున్నారా, నేను ఇవ్వను అనేసి అన్నదండి. మా ఆయన వచ్చేసి సరే పోనీలే, ఇవింతోనే అయిపోతలేదు కదా, మన గోదావరి కన్లో కొనుక్కుందామని చెప్పేసి సపరేట్గా పట్టుకొచ్చాడు అనమాట. మా పెద్దల్లుడు దేవాంష్కి అయితే ఇక్కడ ఏమొద్దు, వీళ్ళు కరెక్ట్ ఇవ్వట్లేదు, మనం గోదావరి కన్కి వెళ్ళిన తర్వాత కొనిస్తా, ఇక్కడ ఏం అడగకు అనేసి ఒకటే మాట చెప్పాడండి మా ఆయన. మా నడపలుడును చిన్నల్లుడు అని అడిగారు కానీ మా పెద్దోడు అయితే అసలు ఒక్క బొమ్మ కూడా అడగలేదన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత అడిగండి. కాకపోతే అప్పటికే మేము వచ్చేసరికి 9 అయిందన్నమాట. నేను షాప్ క్లోజ్ చేసి ఉంటే కదా అని చెప్పేసి ఏం కొనివ్వలేదండి. నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాం రా అని చెప్పేసి మా ఆయన అన్నాడు. అన్నోలే సరే మామ అని చెప్పేసి సైలెంట్గా కూరుకున్నాడండి. కానీ ఒకప్పుడు బాగా అల్లరి చేసేదండి. ఇప్పుడైతే భలే అర్థం చేసుకుంటున్నాడు, నాతో పాటే ఉన్నాడండి. కాకపోతే ఒక్కటి ఏంటంటే మా పెద్దల్లుడికి ఈ బస్సు అయినా కార్ అయినా పడదన్నమాట. పాపం కొడుకు నాన్ స్టాప్ వాంతులు చేసుకున్నాడండి. ఇక్కడ ప్రతిరోజు హోమం చేస్తారట అండి. మేము మంగళవారం అన్నా శుక్రవారం అన్నా చేపించుకోవాలి అని చెప్పేసి అడిగామన్నమాట. ఆ 2 రోజులు అస్సలు ఖాళీ లేవు అనేసి అన్నారండి. సరే అని చెప్పేసి సైలెంట్ కూరుకున్నాం. నేను ఫస్ట్ టైం ముడుపు కట్టానండి. ఇంతవరకు ఎప్పుడు కట్టలేదన్నమాట. ఏదో ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టాలి అని చెప్పేసి అన్నారండి. నాకు ఒకటే కోరికుండే బలంగా, అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఇక్కడే ముడుపు కట్టానండి. నాకైతే అమ్మవారైతే 99% పాజిటివ్ అండి. ఇదివరకు నేను కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరాయన్నమాట. చూద్దాము దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఎట్లుంటుందో ఈసారి. నాకైతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చుట్టూ మొత్తం చెట్లు, ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు అక్కడ ఉన్నంతసేపు అమ్మవారి పాటలు చిన్నగా పెట్టారన్నమాట. మామూలుగా గుళ్ళల్లో శ్లోకాలు వినస్తే చూసారా, అలా పెట్టారన్నమాట. కొన్ని గుళ్ళల్లో పెడతారన్నారండి. ఈ మధ్యలో డీజే సౌండ్లతో పెడుతున్నారు దేవుడి పాటలు కూడా.
నేను ముడుపంతా రెడీ చేసుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనానికి నిల్చున్నానండి. అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు నేను రెడీ చేసుకున్న ముడుపు అయితే అయ్యగారికి ఇచ్చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వండి అని చెప్పేసి అడిగానన్నమాట. సరే అని చెప్పేసి అయ్యగారు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసి ముడిపిచ్చారండి. నేను మా తమ్ముడు మా వదిన మేము ముగ్గురం కట్టామన్నమాట ముడుపు. మా ముగ్గురి కోరికలు అమ్మవారి దయ వల్ల నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం కట్టానన్నమాట. ఇంతవరకు అందరూ కడతా ఉంటే చూడడమే, ఇదివరకు అయితే నేను ఎప్పుడూ కట్టలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఎలా కడతారో అనేసి అనుకున్నాను. నాకు ముడుపు కట్టేంతసేపు కూడా కొంచెం టెన్షన్ అనిపించింది అన్నమాట. నేను ఎన్నడూ కట్టలేదు కదా, మామూలుగా కట్టే వాళ్ళని కూడా కట్టేటప్పుడు చూశాను కానీ ముడుపు రెడీ చేసుకునేటప్పుడు అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా నా కోరికను చెప్పుకున్నానండి. దండం పెట్టుకొని పక్కకు వచ్చానన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన కడుతుందండి ముడుపు. అందరి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము కొట్టిన కొబ్బరికాయ అక్కడ కూర్చొని మంచి కొంచెం ప్రసాదం తిన్నామండి. తర్వాత ఒక ఫోటో దిగేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి అక్కడి అమ్మవారి స్థల పురాణం అండి. అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగేసి నేను తీసుకుపోయిన నిమ్మకాయ పులిహోర తిన్నాం. అలాగే కొన్ని కందికాయలు తినేసి మళ్ళీ ధరంపూరికి బయలుదేరామండి. నేను ఇదివరకు ఎప్పుడు ధరంపూరికి వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మాకు అసలు ధరంపూరి ప్లానే లేదండి. మామూలుగా అయితే అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ కావాలి అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. కాకపోతే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ధరంపూరికి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. అందుకోసం అని చెప్పేసి సడన్గా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అంటుంది, బట్టలు తెచ్చుకున్నాయి స్నానం చేద్దాము, మొక్కులు పెడదాము, ఇట్లా కాలు ఎదురు కడుక్కొని పోవడంటే నాకు మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి అంటుంది అన్నమాట. నిద్ర సరిపోలే. హాయ్ ఫ్రెండ్స్, మేము ధర్మపురికి వచ్చాము. నాగరికత ఫ్రెండ్ బాబాయ్ బాబాయ్ అంటున్నాడు ఫ్రెండ్స్. అమ్మ దగ్గరనే ఉన్నాడు. అబ్బా మస్తు ఉన్నది కదా. ఇగో ఏది బ్రిడ్జి కనిపిస్తుందా అబ్బా నీకు? ఇది చూడు. ఇక్కడ వచ్చేసి మా దేవాంశ్ మమ్మల్ని దాటుకొని ఉరుకుతూ ఉంటే వద్దు డాడీ ఉరుకకు ఆగు అనేసి పడతావు అనగానే అక్కడే ఆగిపోయాడండి. ఇక్కడ మళ్ళీ నేను మా వదిన వచ్చేసి ధనుర్మాస దీపాలు గంగలో వదిలేస్తున్నాం అన్నమాట. మేము ధర్మపురిలో ఏం ఫొటోస్ వీడియోస్ ఏం దిగలేదండి, సైలెంట్గా దర్శనం చేసేసుకున్నాం అనమాట. మీకు ఒకటి చెప్పనా, ఫస్ట్ యముడి గుడి చూసిందంటే నేను ఇక్కడ ధర్మపురిలో చూశానండి. ఇంతవరకు గుడి ఉంటుంది అన్న విషయం కూడా వినలేదన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేంతలో మా పెద్దాడి బిడ్డ, మా చిన్నాడి బిడ్డ, మా తోడికోడలు వాళ్ళందరూ వచ్చారనమాట. మేము వచ్చేసరికి వంట అయినా చేశారండి. 9 అయింది కదా మేము వచ్చేసరికి. అందుకోసం అని చెప్పేసి వంట చేసి పెట్టుంచారనమాట. అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ so much for watching.